రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి జోరు చిన్నగా లేదు. ఎట్టయినా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అనేటట్టు క్షణం తీరిక లేకోకుండా తిరుగుతున్నాడు. రాష్ట్రానికి కేంద్రం దగ్గర నుండి నిధులు తెచ్చే దగ్గర నుండి విడిపోయిన ఏపీ రాష్ట్రంతో ఉన్న సమస్యల్ని క్లియర్ చేసే వరకు అన్ని సీఎం సారే దగ్గరుండి చూసుకుంటున్నానంట. అందుకనే జిల్లాలో పర్యటించాలనుకుంటున్నానంట. ఆ ముచ్చటేందో మనం ఒకసారి చూసొద్దాం పదండి. ఢిల్లీలనీనే గల్లీలనీనే ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టే చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. రాష్ట్రంలో ఉన్న తక్లీఫ్ల గురించి కేంద్ర సర్కారులతో మాట్లాడేందుకు ఢిల్లీలో తిరుగుకుంటూనే ఇంకో రోజు సందు చేసుకొని తీరిక చూసుకొని రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ తిరిగేందుకు ఎగిరం చేసుకుంటుండు. అట్ట ఇంతకు మునిపే వరంగల్ జిల్లాకు పోయి వచ్చిన ముచ్చట అందరికి అనుకున్నదే కదా. ఇక ఇప్పుడు తదిమ జిల్లాలలో కూడా తిరిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండట. అట్ట తొలత జిల్లాలు తిరిగేటి కార్యాన్ని పాలమూరు జిల్లాకేంచి సులువు చేస్తారట. మంగళవారం నాడు అంటే 9వ తారీఖు నాడు పాలమూరు జిల్లాలో పర్యటన చేస్తారట సీఎం సారు. జిల్లా మొత్తం తిరిగి అక్కడి పరిస్థితులు ఎట్టెట్టున్నాయి, నీళ్ల సంగతి ఏంది, వ్యవసాయానికి అవసరం అయ్యేటి నీళ్లు పంట పొలాలకు అందుతున్నాయా లేదా, నీళ్లు అందించేటి ప్రాజెక్టుల సంగతి ఏంది, చదువులు ఎట్టెట్ట సాగుతున్నాయి, పేదోళ్లకు వైద్యం మంచిగా అందుతుందా లేదా అనేటి వాటి మీద పరిశీలన చేస్తారట. అంతేకాదు ఉమ్మడి జిల్లాలున్న 5 కలెక్టర్లతో కూర్చొని మాట్లాడతారట. జిల్లాలున్న తక్లీఫ్లన్నీ కలెక్టర్లని అడిగి తెలుసుకుంటాడట. జిల్లాలన్నింటినీ ఎలుగులు చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ చేస్తాడట. అంతేకాదు అక్కడి ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా కూర్చొని ముచ్చట్లు పెడతాడట. మంచి షెడ్డలన్నీ నడుచుకుంటాడట. ఇది ఒక్కటే కాదు, ఇక ఇప్పటి సందు దొరికినప్పుడల్లా ఓ జిల్లాకు పోతాడట. ఇట్ట ఉమ్మడి జిల్లాల లెక్కన 10 ఉమ్మడి జిల్లాలు తిరిగేందుకు తయారైతున్నాడు సీఎం సారు. ఏ జిల్లాలో ఏమేం తక్లీఫ్లు ఉన్నాయి అనేటాటి మీద ఆరా తీస్తాడట. అంతేకాదు ఇప్పటికే అన్ని జిల్లాల పెద్ద ఆఫీసర్లకు మొదలాపులు కూడా పోయినాయట. అంటే ఇక ఇప్పటి సంది సారే స్వయంగా పోయి పబ్లిక్ తిప్పలాడుచుకుంటాడు అన్నట్టు. ఏదైతే గానీ ఓ రోజు ఢిల్లీలో ఉన్న సెంటర్ సర్కారులతో మాట్లాడుకుంటానే ఇటు రాష్ట్రాన్ని ఎలుగులు చేసేటి కార్యం ముందటేసుకుంటే సీఎం సార్ జోరు చిన్నగా లేదు అనుకుంటూ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ చూడాలి మరి సారు ప్రయాణాలు ఎట్టెట్ట సాగుతాయి ఏంది అనేదిగా.